హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవరివన్. వెల్కమ్ టు ద స్కాల్ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్కెట్లు ఎందుకు పడ్డాయి, అసలు ఐటీ సెక్టర్ ఎంతలా ఫాలో అవడానికి రీజన్ ఏంటి, అసలు ఈ యాంథ్రోపిక్ ఏ అంటే ఏంటి, ఈ అన్నటి విషయాల కోసం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ యాంథ్రోపిక్ అనేది ఒక అమెరికాలో ఒక ప్రముఖ స్టార్టప్ కంపెనీ అండి. ఇది రీసెంట్గా క్లౌడ్ కోవర్క్ అనే 11 న్యూ ఇన్నోవేషన్స్ని లాంచ్ చేసింది. ఇవి లాంచ్ చేసిన వెంటనే అసలు ఐటీ సెక్టర్ $285 మిలియన్ ఫాలో అవడానికి ఏంటి, కొద్దిగా వీటి కోసం కొద్దిగా తెలుసుకుందాం. అసలు సాధారణంగా భారత ఐటీ కంపెనీలు అంటే టైమ్ అండ్ మెటీరియల్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, అది పూర్తి చేయడానికి ఎంతమంది మనుషులు అవసరం, ఎన్ని గంటలు పనిచేస్తారు, దీన్ని బట్టి క్లయింట్కి డబ్బులు ఇస్తూ ఉంటాం మనం. కానీ ఏ టూల్స్ వాడడం వల్ల 10 మంది చేసే పని ఇద్దరు లేదా ముగ్గురితో చేసేస్తారు. దీనివల్ల కంపెనీ రెవెన్యూ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఉంటాయి. అంటే ప్రెషర్ చాలామంది చేస్తూ ఉంటారు. బేసిక్ డేటా ఎంట్రీ లేదా టెస్టింగ్ చేస్తూ ఉంటారు, లేదా లీగల్ డ్రాఫ్టింగ్, చాలా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అవన్నీ చిన్న టూల్స్ ద్వారా అయిపోతున్నాయి. ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే ఈ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలన్నీ చాలా ఈజీ అయిపోయాయి. అందువల్ల ప్రెషర్స్ యొక్క భయం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్, పాతకాలంలో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకు చాలా టైం పట్టేది. సి లాంగ్వేజ్ కానీ జావా కానీ, దీని ద్వారా కోడింగ్ రాయాలన్నా చాలా కష్టం. ఇప్పుడు ఏఐని యూజ్ చేసి ఎవరైనా కోడింగ్ రాస్తారు. అందువల్ల స్పెషలైజ్డ్ స్కిల్కి ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది. అది జస్ట్ ఒక కమ్యూడిటీలా మారిపోయింది. కానీ మనం పూర్వం కూడా చూసాం, మనకి చిన్నప్పుడు టైప్ రైటర్స్ ఉండేవి, వాటి ప్లేస్లో కంప్యూటర్స్ వచ్చాయి. కంప్యూటర్ ఇప్పుడు మనిషిని రీప్లేస్ చేయలేదు, కొత్త ఉద్యోగాలను తీసుకొచ్చింది. అలాగే ఏఏ కూడా మనిషిని రీప్లేస్ చేయదు, కానీ ఏఏ వాడడం తెలిసిన వ్యక్తి ఏఏ వాడడం రాని వ్యక్తిని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు. అలాగే వ్యాపార సంస్థలు కూడా వాటిని పద్ధతులు మార్చుకుంటాయి. కానీ చాలా కంపెనీలు ఇప్పటికీ భయపడుతూ ఉన్నాయి. కానీ పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు కూడా రీసెంట్గా చెప్పారు, ఇది తాత్కాలిక భయం మాత్రమే, ఫ్యూచర్లో దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదని. అండ్ టెక్నికల్ అనాలిసిస్ కోసం లేదా ప్రైస్ యాక్షన్ గురించి ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.